स्वाहा सोमा स्वाहा कृष्णमा स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुदेव स्वाहा मृत्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभो भस्मस्य स्वाहाष्टे स्वाहा बृहस्पते स्वाहा ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం అన్ని హోమాల దగ్గర కూడా అగ్ని ప్రణాళన జరుగుతుంది. ఆ తర్వాత అందరు తీసుకొచ్చుకోండి, పిల్లలు తీసుకొచ్చుకోండి. దంపతులు వచ్చేసారా? దంపతులు అసలు కూర్చోండి.
వైష్ణవ్యో వైష్ణవ్యో దేవ సదా పురత్నాత్రిక్షంగరితాత్రిత్తేన పవిత్రేణ పూజాదే గంధర్విష్యదు ఆజ్ఞం జనవసి శ్వాసస్వామి శోభాను శోభాని ఆత్మ శోభాను సుధాను శోభాను శోభాని అక్షర శోభాని విజయ సోమారి శోభాని వాసుదేవ శోభాని 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 आत्म स्वाहा मृतस्वाहा नमस्ते अंतर्गम रक्ष अंतर्धारादयः प्रतिष्ठगम रक्ष प्रतिष्ठारादयः सुब्राह्मणा तच्चकादस्त प्रोक्षेदे रक्षेदे मर्गोदे श्रीमहि योगन पुजयादो एकसो स्वाहा सर्वदेव्य स्वाहा सर्व्याभिजात्याचुरुसाहित्यादुहोति ॐ मोस्तुरे निमर्गदेशदेवप्रचोदयात् स्वाहा ॐ मो स्वाहा मोस्तुरे निमर्गदेशदेवप्रचोदयात् ॐ मो स्वाहा గుళ్ళోకి రావాలంటే అవి పట్టుకుని ఎవరి గంటలు వస్తే బాగుంటుంది. ఆడి కెమెరా కోసం ఇప్పుడు దాకా శ్రీమాధవశ్యామరాజత్రదేవయ భవదంతి పురక్రమస్య విష్ణు పదే పరమే మధ్య ఉచ్చ ఓం ఓం పంచగవ్య అధివాసాంగం ఒక ఉత్తరంలో ఉన్నటువంటి ఆహవనీయ వస్త్రం దక్షం అక్కడ ఆవు పాలు ఉంటే తీసుకుని గాతం యజ్ఞాయ పాలు పోయినండి స్వామి వాళ్ళని పోయిన నీళ్ళు తర్వాత నీళ్లు చివరికి నీళ్లు దీని మీద కూడా కొయ్యాలి కౌడరాలకు కూడా ఇక్కడ గుడ్రాలకు కూడా
మీకు ఇచ్చినటువంటి నీళ్లు కానీ పాలు కానీ ఏవైనా కానీ వరుసగా మొట్టమొదటి బొడ్రాయి మీద, తర్వాత గౌరీ రాళ్ళు, తర్వాత అమ్మవారి విగ్రహం, పోతురాజు స్వామి విగ్రహాలని వరుసగా పోసుకుంటూ పోవడమే మీరు. అది వరుసగా పెట్టించాం అక్కడ. కొంచెం పక్కన జరిగిరా ఒక్క పాలవాడి అమ్మ స్వామి గారు వ్యాసాల దగ్గర మేము అప్పుడు బిల్లులు తీసుకొని బయలుదేరతాం అందరం. అప్పటిదాకా నీళ్ళు పోసే పని లేదు. కేవలం దంపలు పోయి పక్క కూర్చోండి, ఒక పక్కన కూర్చోండి, దంపలు వచ్చేసి కూర్చోండి ఒక పక్కన.
ఐక్యత ఉంటే కానీ ఆ పని జరగదుట అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవాళ మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పండుగ వాతావరణం చూస్తూ ఉన్నాం. మన గ్రామం అంతా కూడా మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఏదైనా కొత్త పండుగ చేస్తున్నాం అంటే తెల్లవారితే పండుగ ప్రతిష్టా మహోత్సవం చేయబోతున్నాం. ఆ ముందు రోజు జరిగేటువంటి కార్యక్రమం విగ్రహాలకు జరగాల్సినటువంటి అధివాసాలు, పంచగవ్య, క్షీర, జల అధివాసాలు జరుగుతూ ఉన్నాయి. చక్కటి వాయిద్య సహకారం కూడా వాళ్ళు హనుమాన్ జంక్షన్ చేసినటువంటి వాయిద్యకారులు కూడా మంచి విద్వాంసులు. ఎందుకంటే వాళ్ళ విద్వాంసుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అవకాశం వస్తే వాళ్ళ విద్వత్తుని చూపించాలనుకుంటూ ఉంటాయి ఎవరైనా కానీ. చదివేటువంటి అయ్యగారు ఇప్పుడు జరుగుతున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మరీ విజ్ఞప్తి, అందరి చేత పాలు బయట వైపుందని చెప్పాలి మాకు. ఆ తర్వాత నీరు పోయాలి కాబట్టి అలానే పాలు అందరి చేత పోయించండి. అన్ని కూడా ఒక దాంట్లో కలుపుకోమని చెప్పాను ఇందాక నేను. అందరి చేత పోయించండి, తర్వాత నీళ్లు పోసేటువంటి అవకాశం ఇద్దాం. ఎక్కువ సంఖ్యలో బాధకెళ్ళేటువంటి సామెతలా కాకుండా చక్కగా మంచిగా స్పందించాలనుకుంటున్నా నేను. చక్కగా పాలు తీసుకొని వచ్చారు, ఉదయం తెచ్చిచ్చారు చాలా మంది. సరే, ఆలస్యమైన అనివార్య కారణాలన్నీ ఉంటూ ఉంటాయి, అవి వాటి వల్ల ఆలస్యమై జరిగింది. సాయంత్రం కాసేపట్లో తర్వాత జరగబోతున్న అధివాసం జలాదివాసం జరగబోతుంది. ఈ జలాదివాసం అయిపోయి విగ్రహాన్ని ఊరేగింపు తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా ఎక్కడ ఉన్నారో ఆ బళ్ళు కట్టేటువంటి వారు ట్రాక్టర్ శుభ్రం కలుపుకొని దానికి చక్కగా పొట్టు కట్టి పెట్టించుకోండి. ఆడవాళ్ళ చేత పసుపు రాసి పొట్టు పెట్టించండి ట్రాక్టర్ కి. అలానే ఒక తోరణ పాక కట్టండి, ఒక మామిడాకు కట్టండి ముందు పక్కన. అన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ భజన పేరు మీరే ఎప్పుడు తప్పండి లేవంట. మీరే ఒక మైక్ తీసుకోండి, ఒక మైక్ దగ్గర పెట్టుకోండి.
అవకాశం ఉన్నంత వరకు కూడా పంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ ఆ తాళం దగ్గర నుండి కూడా భజంతుల మేళ తాళములతో శివస్వామికి స్వాగతం పలకడం జరుగుతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఒక 5 నిమిషాల్లో శివస్వామి మన గ్రామానికి వచ్చేయబోతున్నారు. మేళం మేళం రంగాచార్య రంగాచార్య రావాలి తొందరగా రావాలి. ఈ పూర్వకం మంది తీసుకో. శివస్వామి వస్తున్నాడు వెళ్దాం. 5 నిమిషాలలో ఇంకొక 5 నిమిషాలలో మన గ్రామంలోకి ఏం చేస్తున్నారు భజంతులు లేవని శివస్వామి స్వాగతం పలుకుదా పదండి. చిన్న మనవి, మిమ్మల్ని అందరినీ కూడా రాత్రి బియ్యం తెమ్మన్నాను. బియ్యం తెచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ గిన్నె పెట్టడం జరిగింది. ఆ గిన్నెలో పోసిన బియ్యం మొత్తం కూడా పువ్వులు పక్కన పెట్టండి. పువ్వులు కూడా పల్లెం పెట్టేస్తే పల్లెల్లో పోసేస్తారు ఆ పువ్వులు మొత్తం కూడా. అయ్యా భక్తులందరూ రావాలి, త్వరగా వెళ్దాం. శివస్వామికి ఇంటే వెయిట్ చేస్తున్నారు. రావాలి రావాలమ్మా. శ్రీకర్ చెప్పు. ఏంటి నువ్వు అదే ఉదయం మోదీ
బూతు పెట్టినాక ఏం చేస్తారు ఎవరు నిద్రపోతున్నారు ఆయన ఆవు మీద రమ్మంటే బూతు పెట్టినాక ఏం చేశారు రావాలి పాలన్నీ తీసుకెళ్ళి పాలు రంగరాజు స్వామి పద ఇంకా ఇంకేమైనా ఉన్నాయా పాలు పాలు స్వామి రామస్వామి అమ్మ కొంచెం సైడ్ ఇవ్వండి అయ్యగారు స్వామిగా కలిసి స్వామికి ఈ దారిలోని బండ్లన్నీ తీయాలి స్వామి చేసేది అడ్డమవుతాయి తీసుకోండి చక్కగా మీరే చెప్పారు వాళ్ళకి ఎట్టుగా దేవరు కూడా మీరు
సంప్రయతీరః వనగతాహతే ఏకో దేవో అభ్యతిష్ఠత ఆపో భద్రా కృతమితాప సదాశ్యామకం హిరణ్మయం సత్యమేడి ఏ అన్న ఒకటి తెప్పించి వచ్చేది ఎవరు మేము పరిహరణ వేసి వచ్చేది మీరు ట్రాక్టర్ మీద విగ్రహాలు వేయించే సిద్ధం చేసుకోవాలి. ఆ బొడ్రాన్ని ఆ ట్రాలీ మీద తీసుకెళ్తామా లేకపోతే ట్రాక్టర్ లో ఎక్కించడమా? ట్రాక్టర్ లో ఎక్కి నిదానంగా అంతేగాని మూర్ఖత్వంగా మాత్రం చేయవద్దు. ఇప్పుడే 10 నిమిషాల్లో మేము పరిహరణ వేసేస్తాం. ఊళ్ళో ఎర్రల్లో మేము పరిహరణ వేసాలి. మీరు ట్రాక్టర్ల మీద రెడీ చేసుకోండి. ఈరోజు విగ్రహాలన్నీ మేము రాగానే భజంత్రం మీకు అప్పచెప్పేస్తాం. మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. అండ మండల ఖండ నిబ్రహ్మ బీజ పక్ష వైనజం శ్రీకరంగా వస్తుందో అంత ఓకరంగా కొట్టాలి. చక్కరగా స్పీడ్ ఉండవాళ్ళు అఖిల జగదభివృద్ధిరస్తు. 1, 2, 3 ఫస్ట్ 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్ లో వెళ్ళాలి. స్వామి ప్రభుత్వ పదాన్ని సిద్ధం చేస్తారా అండి? పక్క తప్పండి ఐలు ఐదు
जन्मक्षेत्रे नैमिषारण्यभूमिः देवो इंद्रमहात्तशुमहात्तास्त परशुमहात्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणां मध्यन्तः तदेव लग्नन्धभिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनुद्धरः सकल कल्याण भाजनम यथार्तारं दातारं सर्वसंपदाम् यस्य दुर्गभग्नाद्या पारिशुद्ध्या परिश्रुतम् श्रौतः पार्थात्मिकं कर्माधिकं येन सूत्रकम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः भगवतीभ्यो नमः भगवतालये यागमण्डपे अस्मिन् व्यवहारिकतान्द्रमार्गेण श्रीमदगिराङ्गोब्रह्माण्डनायकीं प्रेमश्रीदत्तोर्गेव श्रीकारगुरोमिनीं नाभिला गङ्गान्नाभूतराजदेवतानुद्दस्य नाभिशिला गङ्गान्नाभूतराजदेवता प्रीत्यर्थं देवदेव्यो प्रतिष्ठादेवजनकं भक्तासत्या కొంచెం కొంచెంగా అంటే 3000 వచ్చినంత తీసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళకి మళ్ళీ మగవాళ్ళు హోమంలో వేయండి మగవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికీ ఆ రకంగా కొంచెం కొంచెంగా తీసుకుని ఓం అగ్నిర్మణం ధ్యత్త అనుమదేనమం ధ్యత్త సరస్వదేనమం ధ్యత్త దేవరుడు పుష్ప ఓం దేవీకం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అష్టవృత్తే బహుళాన భృవే భవాతోకాయతనయాయ సంజ్ఞో నామేవ సంగంధురుతాచ్యగ్ని తాహక్యవర్ణాంతపదాజ్వలంతేం వైరోచనీం కర్మఫలే దృష్టాముద్దా దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నేత్వం పారిజానత్యోత్తాన్ సత్యవృదుర్గాన విస్తాత్తా ప్రోశ్చ వృత్తే బహుళాన భృవే భవాతోకాయతనయాయ సంజోత్తా
విశ్వానినో దుర్గా జాతవేదశ్చున్ వందనావ దురిదాది పురుషేస్తాః అగ్నే అత్రివంధోత్తివిదాతనోరాగస్తాః హృతనాదితకం సామానమగ్రమగ్నిగం భువేద పరమాత్సరస్తాస్తాః శరత్పరుషత్పని మమ అధిదేవత సహిత కేతుగ్రహ దోష పరిహారో అస్తు మమ సిద్ధిరస్తు. ఏమే కేతువు ఏమండి మా అమ్మ పెళ్లి దాటి చూసిపోతున్నారు. అక్కడ దాకా ఉద్యోగం రావట్లేదంటే కారణం కేవలం కేతుగ్రహం యొక్క లోపము చేతనే. మరి దీన్ని రెమెడీకి ఏం చేయాలి? ప్రతి బుధవారం కూడా గరికతో గనక గణపతి ఆరాధన గనక చేసినట్లయితే ఏ విధమైన మెలికలు వెయ్యకుండా మంచి ఉద్యోగాన్ని, మంచి భర్తని, మంచి భార్యని కూడా ప్రసాదిస్తారు కేతు. భస్మం గృహీత్వా అందరూ కూడా చక్కగా ఆ భస్మాన్ని అలంకరించుకోండి. మాతే లభతే నిత్యం సర్వైజ్ఞ కృతం భవేత్ అగ్నియార్తయోర్భూతి. అందుకని చివరికి ప్రసాదం పెడతారు, ముందుగానే పెడితే వెళ్ళిపోతామని. అలానే మనం చేసేటువంటి భస్మం అంటే హోమం యొక్క ఫలితం ఎక్కడ ఉంటుందంటే చివరిలో పెట్టుకున్నటువంటి భస్మంలో ఉంటుందట, అంటే ఆ బూడిదలో ఉంటుందన్నమాట. ఇట్లా మన పెద్దలు మనకంటే చాలా తెలివైన ఆకారం ద్వారా ఇచ్చినటువంటిది తొందరగా చేరుతుందట. ఎందుకు హోమం చేయాలండి? మనం నెయ్యి దండగా, కట్టెల దండగా, ఒక పొగ, మళ్ళీ ఇవన్నీ దేనికండి అంటే యజ్ఞం వలన వర్షం వస్తుందని చూపించాడు. ప్రతండ శ్రీమన్నారాయణాచార్య అనేటువంటి ఒక స్వామీజీ ప్రత్యేకంగా హైదరాబాద్లో ఒక యజ్ఞం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా వర్షం పడే రకంగా చేయడం జరిగింది. నేను చెప్పేది పేపర్లో ఉన్న విషయం చెబుతున్నా, నేనే సొంతంగా చూడాలా. మనం ముఖ్యంగా ఇందా చెప్పుకున్నాము, మనపూర్వకంగా మనం చేసేటువంటి పనిలో కనుక నియమబద్ధంగా ఉండేటట్టు తప్పకుండా అటు ఎటువంటి పని అయినా సరే చక్కగా పూర్తి చేసుకోగలుగుతాం. దానికి ఉదాహరణ మీ ప్రతిష్ట. ఇవాటికి నిన్న ఉదయం ప్రారంభించాం, నిన్న సాయంత్రం అంతా చేశాం. ఇవాళ ఉదయం చిన్న అవాంతరం వచ్చింది. అయినా సరే మనం పట్టుల వదలని విక్రమార్కుల్లాగా కార్యక్రమం సాగిస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ మనం తప్పకూడదు. నిద్రపోతుంటే చివరిలో వచ్చినప్పటికీ నిద్ర వస్తుంది వాడికి. అట్లా ఉండకూడదు. విగ్రహం ఎలా ఉండాలంటే ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా అలానే ఉండాలట. ఇక మనం చేసేటువంటి కార్యక్రమంలో 9:30 అయింది. ఇప్పుడు టైం 9:40 అయింది టైం సుమారుగా. మనం ఈ పూట కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఇది అయిపోగానే హారతిస్తాం, ప్రసాదం పెట్టేస్తాం. ఇప్పుడు దంపతులు వెళ్ళిపోతారు. మామూలు గుడ్డలు కట్టుకొని, ఒక ముళ్ళుగర తీసుకొని, తలగొడ్డ కట్టుకొని, రైతు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా మనం ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత సుమారుగా 12 గంటల సమయంలో, అంటే విగ్రహాలు కూడా రావాలి. అక్కడ బండి వెంట ఉన్నటువంటి వాళ్ళకి మరీ విజ్ఞప్తి, తెల్లవారుజాము తర్వాత ఈ గౌరీ దిగ్బంధన అనేటువంటిది ప్రారంభిస్తాం. మైకులో చెబుతాం. ఆ సమయంలో పిల్లల్ని బయటికి రానికండి, ఆడవాళ్ళు బయటికి రాకండి. పడుకున్నటువంటి వాళ్ళు లేచి పరిగెత్తక్కర్లా, శుభ్రంగా పడుకోండి, ప్రశాంతంగా దుప్పుడు తప్పుకొని పడుకోండి. మన పొలి ముద్ద అంటారు, పొలి ముద్ద అంటారు దాన్ని. తీసుకెళ్తారని మనకు బాగా పంటలు పండవని మన యొక్క నమ్మకం. దీనికి పొలిమేరలో కాపలా ఉండమంటున్నాం. అందుకని ఎవరిని లోపలికి రావద్దన్నాం, ఎవరిని బయటికి పోనీయొద్దాము. ఎందుకంటే ఈ విషయం చెబుతున్నాను, ఇది ఒక చిన్న గ్రామం. మేము మేదరమెట్ల అనేటువంటి గ్రామం, నేషనల్ హైవే ఉంది అక్కడ కూడా ఆపించాం. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా? నేషనల్ హైవే ఆపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా? ఏ విధంగా ట్రాక్టర్ రోడ్డు మీద పడేశారు ట్రక్కుని, ఏంటంటే ట్రాఫిక్ ఆగిపోయిందన్నారు. ఈరోజు మా పని అయిపోయింది. అర్థమైంది అనుకుంటా మీకు. అట్లా మేము ఎక్కడ రాజీ పడే పని లేదనమాట చేసేటువంటి పనిలో. ఈలోపు వాళ్ళందరూ వచ్చి, పోలీసులు అందరూ వచ్చి చూసేటందుకల్లా మా పని అయిపోయింది, వేలు పెట్టమన్నాం. ఏ పక్క వాళ్ళు ఆ పక్కకు వచ్చేసారు. ఇప్పుడు కూడా జరిగే పని ఏంటంటే, చిన్న ఊరు కాబట్టి మనం చేసే పని ఏంటంటే 4 పక్కలా కూడా 4 రాళ్ళు తీసుకుని, అంటే గవిడి రాయిని తీసుకుని
నలుగురు అయ్యగారులు ఒకేసారి బయలుదేరతారు. గొడ్రాయి దగ్గర నుంచి బయలుదేరతారు. వాడమ్మట కొంతమంది కుర్రవాళ్ళు ఉంటారు. పక్కలకి వెళ్తాం. వెళ్ళి ఆ రాళ్ళన్నీ అక్కడ వేసిన దాకా మేము మరలా వచ్చేంత వరకు కూడా ఎవరిని రానికుండా ఉంచి దాన్ని ఏం చేయక్కర్లా. మరలా రాగానే చెబుతాం. మహాభక్తి అరగంట పడుతుంది, 30 గంట పడుతుంది, అంతకంటే పట్టదు. గంట లోపే అయిపోతుంది పని. ఆ తర్వాత అందరినీ రమ్మమంటాం, పొమ్మనమంటాం. అర్థమైంది అనుకుంటా మీకు. ఇది జరిగేటువంటి అందరం చోట పోవచ్చు. అందరూ దండం పెట్టుకొని రావచ్చు. తర్వాత ఎప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. అన్ని చోట్ల పోలేంగా మరి ఒక మనిషి పోలేడు కదా, అందుకని అక్కడ అక్కడ డివైడ్ చేస్తాం. ఇది గమనించండి. మధ్యలో ముఖ్యంగా మైక్లో చెప్పేది ఏం లేదు. చెప్పినట్టు అక్కడ వాళ్ళు అక్కడే ఉంది.
గంటల 45 నిమిషాలు. హస్తానక్షత్రయుక్త కన్యాలగ్నం, కర్కాటక లగ్నం, హస్తాలు కట్టాలి. అంతగా కాలు కట్టమని చెప్పాను. తర్వాత సిమెంట్ కల్పించుకోవాలా. అవన్నీ మనం కుర్రవాళ్ళు కూడా ఉండాలా. వాయిని పైకి వ్యాపారంటే ఒకళ్ళ దగ్గర లేవడం రాత్రి మనం చూసాం. ఆధారం ధర్మవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారంభాం విజనామునిమధ్యమాం ఆచార్యపర్యంతం వందే. అయ్యా దంపతులు ఆచమనం చేయండి. మరలా ఒక్కసారి నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ ఆడవారి కోరుకోండి. ఆచమ్య కేశవాయ శంకర్షణ వాసుదేవ ప్రచుమ్న అనిరుద్ధ పురుషోత్తమాధోక్మోండి. కుడి రంధ్రంతో గాలి వదిలి ఎడమ రంధ్రంతో గాలి పీలుస్తూ ప్రాణాయామం చేయండి. భరతవర్షే భరతఖండే మేర దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలశ్వర దిగ్భాగే శ్రీ అహోబలగరాజనస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగాష్టోత్తరదేశే పృష్ఠాయే యాగమండలే అగ్నివర్తమానే వ్యవహారికచాంద్రమానేన ప్రథమాద షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ హేమలంబి నామ సంవత్సరే ఉత్తరాయణే ప్రాతకాలే నిత్యహోమం హోష్యే. ఈ ఉంగరపు వేలు ఒకసారి మీరు ఆచమనం చేసే పాత్రలో ఉంచండి. ఒకసారి అగ్నిహోత్రుని నమస్కారం చత్తారేత్రమ్య త్రయోత్యవాదా దేవేంద్రే సప్తహస్తాదస్య శుమతో భవ శుభ్రజన్నో భవ స్థిరాసనం గురు అగ్నిబలం గుర్య 8 తిత్రా కూడా అక్షతులు వేయండి. అగ్నయే నమః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిర్వృతే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః పందిరాజసే నమః. వేద్యం చెప్పు. ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి బ్రహ్మణే ఆసనం సోమేన ఆసనం బ్రహ్మణే అర్ఘ్యం శోదయామి. ఓం నమో నారాయణాయ. ఇస్తున్నా సార్. పురుషమావాహయామి అనిరుద్ధమావాహయామి అచ్యుతమావాహయామి శ్రేయామావాహయామి ధృతైమావాహయామి పవిత్రైమావాహయామి ప్రమోదాయైమావాహయామి మేదిరేతే మే వసుంధర విష్ణుర్విచక్రమే ఇరం విష్ణుర్విచక్రమే త్రేధ నిదధ భగవానవస్య భాగం సురేశ్వర విచక్రమే విష్ణుర్గామాభ్యః ధర్మాణి ధారయన్ జాగ్రత్త పట్టుకోండి. బాగా
అండి చూడు शतमे सर्वामृते चेन सहरे विश्वराय दक्षिणतो भवा भेदा वृत्राणि जङ्गना बभूरे सहस्रे अभिमातिमत्मैव जन्मदण्ड्रामुदण्ड्रे शत्रो युधे संसिता ఇద్దరు కలిసి చెప్పండి బాగుంటుంది ఇద్దరు కలిసి చెప్పండి
రామకృష్ణ గోదావరికి వెళ్ళాలా, గ్రహణానికి వెళ్ళాలా. ఇక్కడ పోతురాజు దగ్గరికి వచ్చారా? సరే. యంత్రం ఉందా మీ దగ్గర? యంత్రం ఉందా చూసుకోండి. పల్లెల్లో ఎక్కడంతా అక్కడే ఉండాలా. సెకండ్ పీరియడ్ ఒక సెట్ ఇక్కడ ఉండాలా, ఒక సెట్ ఇక్కడ ఉండాలా. ఒక డోలు సన్నా ఇక్కడ, ఒక డోలు సన్నాహం శివ ఓం మహావం జనహవం తపహవం సత్యం. అది కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. రామకృష్ణ పైకి తీసుకొని న్యాసం చేద్దామా? న్యాసం మీరు నవధాన్యాలు అంటే ఏమాకండి, ఆ గుంట నిండిపోతుంది. రాత్రి చెప్పాను నేను ఆ విషయం, మీ దగ్గర పెట్టుకోండి. బొద్దులో నిలబెట్టినాక చేద్దాం. బంగారం అని ఉంటుందంటే ఏంటి? ఎవరైనా బంగారం నిరసన ప్రారంభించాలి స్వామి. ఎక్కడ వృత్తిక్కడ న్యాసాన్ని ప్రారంభించండి. దంపతులు ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భోగం భవహావం శివ శ్రీగోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవృత్తమానస్య అక్షబ్రహ్మణ గంగారమ్మ తల్లి పోతురాజు స్వామి విగ్రహాలన్నీ కూడా ఒకే ముహూర్తానికి ప్రతిష్ట కాబోతున్నాయి. న్యాసం చేస్తూ ఉన్నారు. న్యాసం చెప్పాలి అక్కడ, మాటలు కాదు. అన్ని స్థలాల్లో కూడా 8 దిక్కులా కూడా అష్టధాతువుల్ని స్థాపన చేయండి. తర్వాత ఎంత సీతారామ బిడ్డ కుటుంబడిగా కొట్టండి గారు. నమస్కారం చేయండి. దంపతులు తాకి నమస్కారం చేసుకోండి. అక్కడ యంత్రాన్ని నొక్కేసావు తీయడం కదా తేడా వచ్చిందని తిడతారు.
ఈ పొద్దురాయి వేసే సమయంలోనే అందరూ చూడాలి. దీనికోసమే అందరూ కూడా ఎక్కడెక్కడ వారందరూ కూడా వచ్చేది. దయచేసి గ్రామంలో ఉన్నవారు మంచి
భలే పెట్టుకున్నావుగా. ఇప్పుడు మళ్ళీ తీస్తే బెటర్గా ఉండిద్దిగా ఎవరు అంటే. ఇప్పుడేనయ్యా వచ్చి భోజనం చేసి